కీలక విలన్ ఆ రోజుల్లో. ఆయన కూడా తెలుగుదేశంతోనే ఉండేవాడు. అవును. జగ్గారావు గారు తెలుగుదేశంతోనే ఉండేవాడు. ఆయన సినిమాకు ఒక రేప్ కనీసం చేసేవాడు ఆ రోజుల్లో. చలపతిరావు గారు ఆ కాంపౌండ్ లోనే ఉండేవాడు. ఇలా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విలన్స్ అందరూ తెలుగుదేశంలోను, హీరోలు కాంగ్రెస్ లోను ఉండి వీళ్ళు వరుస విజయాలు సాధించేవాడు. ఈ విలన్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. అందుకని ఈ విలన్లనే హీరోలు ఎదుర్కోలేరా లాంటి వార్తలు రాసేవాళ్ళు పేపర్లు సరదాగా. అలా ఆ టైంలో ఆయన తెలుగుదేశంతో ట్రావెల్ అవ్వటం, రామారావు గారితో సాన్నిహిత్యం, అలా నెమ్మదిగా ఆయన రాజ్యసభకి వెళ్ళటం, ఈ ఎపిసోడ్ అంతా ప్రపంచానికి తెలుసు. అయితే హెరిటేజ్ కూడా అయింది. మోహన్ బాబు గారి బ్రెయిన్ చైల్డే హెరిటేజ్. చంద్రబాబు నాయుడు గారి వ్యాపారం ఇప్పుడు. దీన్ని ప్రారంభించింది ఆయన హెరిటేజ్ డైరీ అనే పేరుతో అక్కడ తిరుపతిలో ప్రారంభించాడు. ఆ రోజుల్లో బాలకృష్ణ గారు కూడా భాగస్వామి అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత క్రమంగా వీళ్ళందరూ దానిలో చేరారు. ఫైనల్ గా వీళ్ళ సంఖ్య పెరిగి ఆయన సోలో అయిపోయి బయటికి వెళ్లాల్సిన ఒక అనివార్యత ఏర్పాటు చేసి ఆయన తోస్తారు. దాని గురించి చాలా మదన పడ్డాడు, ఆయన బాధపడ్డాడు, బహిరంగ విమర్శ చేశాడు. నాకు గుర్తున్నంత వరకు ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడో నిరసన కూడా చేశాడు ఆయన. చేసిన సందర్భంగా మీడియా ఆయన ఏదో ప్రాంతీయ పార్టీ పెడతాడని కూడా ఆ రోజు ఏదో స్పెక్యులేషన్ నడిచింది, కానీ ఆ తర్వాత ఎప్పుడూ ఆయన దాని గురించి పెద్దగా ప్రస్తావించలేదు. బహుశా ఏదో సెటిల్మెంట్ జరిగి ఉండొచ్చు, పాజిటివ్ గా ఏదో సెటిల్మెంట్ జరిగి ఉంటుంది. ఇంకా తర్వాత ఎప్పుడు ఆయన క్విక్ అయ్యి అన్నట్టుగా లేదు దాని గురించి, హెరిటేజ్ గురించి. బరోడా బ్యాంకులో అకౌంట్ ఉండేది వాళ్ళది. సిగ్నటరీ పవర్ కూడా తీశారు రిజల్యూషన్ తో వాళ్ళు. దాంతో గాయపడి నిరసన చేశాడు ఆయన అప్పుడు. ఇలా వాళ్ళకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ గొడవలన్నీ ఉన్నాయి. వాళ్ళకి చంద్రబాబుతో గొడవలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. నేను అనుకోవటం రామ్మూర్తి నాయుడు గారి వైఫ్ కి వీళ్ళు ఏదో అన్నగారు అవుతాడు మోహన్ బాబు, కజిన్ బ్రదర్ ఏదో సంథింగ్, ఆ రిలేషన్ ఏదో ఉంది వాళ్ళకి. అలా ఆ ఏరియా, ఒకే ఏరియాకి చెందిన వాళ్ళు ఇద్దరు, ఆ ఏరియాకి సంబంధించిన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి వాళ్ళకి. మరి నారా లోకేష్, చంద్రబాబు మోహన్ బాబుని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారా అనేది డౌటే. ఆ మధ్య కాలంలో వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఒక పెళ్లి వేడుకకి చంద్రబాబు గారికి కార్డు ఇవ్వడానికి స్వయంగా మోహన్ బాబు గారు వెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి ఫోటోలు దిగటం మనం చూసాం రీసెంట్ గా. ఏది, చంద్రబాబు గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన జైలు నుంచి వచ్చి గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాతే మోహన్ బాబు గారు వెళ్ళి కలిశాడు. ఆ సందర్భంగా ఆయనతో పాటు విష్ణు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ జరుగుతుండగా, అంటే మంచు మనోజ్ వర్సెస్ మంచు మోహన్ బాబు అండ్ మంచు విష్ణు వివాదం జరుగుతున్న సందర్భంలో కూడా మనోజ్ లొకేషన్ కలిశాడని ఒక స్పెక్యులేషన్, తర్వాత విష్ణు లొకేషన్ కలిశాడని ఒక స్పెక్యులేషన్ మీడియాలో నడిచినాయి. సో ఇలా సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేయటం అనే ప్రోగ్రామ్ ఒకటి నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బాగానే సేవలు పొందాడు ఆయన. అవి ఇప్పుడు శ్రీ విద్యానికేతనే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీగా మారింది. అది శ్రీ విద్యానికేతన్ ప్రారంభానికి బ్యాంక్ లోన్స్, దానికి సంబంధించిన వ్యవహారం నడిపిన వాడు వెనకాల నుంచి సుబ్బరామరెడ్డి గారు, తిక్కవరపు సుబ్బరామరెడ్డి గారి నేతృత్వంలో జరిగింది దాని బ్యాంక్ లోన్ వ్యవహారం. అది రహస్యమేం కాదు, మోహన్ బాబు గారే ఆ రోజుల్లో బహిరంగ వేదిక మీద చెప్పుకున్నాడు. ఆయన జనాలకి గుర్తున్నాయో లేదో అనేది పక్కన పెట్టేస్తే ఇవన్నీ ఆయన బహిరంగంగా మాట్లాడినవి. కాబట్టి ఈ ప్రయాణం, ఈ సుదీర్ఘ ప్రయాణంలో అంటే విద్యాదాతగా తన్ని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేశాడు. చాలా మంది జ్ఞానులనే అక్కడ పెట్టుకున్నాడు ఆ యూనివర్సిటీలో. ప్రభవ అనే పేరుతో స్వాతి అనే పత్రిక ఉంది. స్వాతి అనే పత్రిక, ప్రభవ అనే పత్రిక. ఆ పత్రికల నిర్వాహకుడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో కామర్స్ లెక్చరర్ గా ఉన్నటువంటి గోపాలరావు గారు ఆ కాలేజ్, అది శ్రీ విద్యానికేతన్ గా ఉన్న రోజుల్లో దాని వ్యవహారాలన్నీ ఆయన చూసేవాడు. అలా చాలా అంటే తెలిసిన వాళ్ళని, చాలా అంటే కొంచెం విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉన్న వాళ్ళనే పెట్టి నడిపాడు ఆయన. కానీ తర్వాత క్రమంగా మోహన్ బాబు కంట్రోల్లో నుంచి అది టోటల్ గా విష్ణు కంట్రోల్లోకి వెళ్ళాక దాని షేప్ మారిపోయింది అనేది మనోజ్ ఆరోపణ. దాని షేప్ మారిపోయింది. పైగా దాని బోర్డు మెంబర్స్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు.
వాళ్ళెవ్వరిని పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని. ఈ ప్రాసెస్ లోనే ఈ 200 కోట్లు కన్నప్ప డబ్బులు అక్కడి నుంచి తెచ్చాడు అన్నాడు ఆయన. ఆయనేమో బ్యాంక్ అంటాడు, ఈయనేమో కాలేజీ డబ్బులు అంటాడు, యూనివర్సిటీ డబ్బులు. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం డిమాండ్ చేస్తున్నారంటే అక్కడ ఇందా చెప్పిన ఐఎస్ఎఫ్ ఏబీవీపీ విద్యార్థులు ఈ కాలేజీ గుర్తింపు రద్దు చేసేసి దీన్ని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కలిపేయాలనేది డిమాండ్. ఆ డిమాండ్ మేరకు వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు. అక్కడ కోర్టులో స్టే ఇచ్చి ఉంది. రేపు ఏదైనా నెగిటివ్ ఇది వస్తే మోహన్ బాబు యూనివర్సిటీ రద్దయిపోయి ఇది వెంకటేశ్వర యూనివర్సిటీలో విలీనం చేయటం అనేది జరుగు తీరుతుంది. ఇది అటానమస్ బాడీగా ఉంది. ఈ అటానమస్ బాడీ అనేది లేచిపోయి అది వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుబంధ సంస్థగా మారుతుంది. అలాగే ఈ ఫీజులు వెనక్కి ఇవ్వాలి, 15 రోజుల్లో వెనక్కి ఇవ్వాలి అనే ఆదేశం అయితే ఉంది. స్టే వీళ్ళు కొంతకాలం డ్రాగ్ చేయగలుగుతారు కానీ ఇవ్వక తప్పదు. ఇది ఇస్తే ఒకవేళ అక్రమం జరిగింది అని వాళ్ళే అంగీకరించినట్టు అవుతుంది. అలా ఎటు వెళ్ళినా మోహన్ బాబుకి బ్యాడ్ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. 26 కోట్లకే పరిమితం అయిపోతే అదే 200 కోట్ల గొడవ లేదు. కాబట్టి ఇది క్లియర్ చేసేసుకుని తొందరగా చేతులు కడిగేసుకుని సచ్చీలుగా మామూలుగా మాట్లాడుతూ లోకల్లోకి వచ్చేస్తే పర్లేదు. అలాగే విద్యార్థి సంఘాల వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడితే మంచిది అని వినయంగా మాట్లాడి ఒక అవగాహనకి, అంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి పేరెంట్స్ కమిటీ ఉంది అక్కడ, వీళ్ళందరినీ కలిపి ఒక విస్తృత స్థాయి సమావేశం పెట్టి మా వైపు నుంచి జరిగిన తప్పులకి సారీ చెప్తున్నాం, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటాం అని ఒక సంధి చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి కూడా వాళ్ళు సానుకూలంగా ఉన్నట్టు కనిపించట్లేదు అనేది లోకల్ పీపుల్ గొడవ. పైగా బౌన్సర్లతో భయపెడతారు వీళ్ళు అనేది ఇంకొక గొడవ. మనం చూసాం ఈ మధ్య వాళ్ళ జల్పల్లి ఇది వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర అందరికీ బౌన్సర్లే, 3కి పర్సనల్ స్టాఫ్ అనే మాటలో ఆ పని మనిషి బయట మాట్లాడింది. ఇది వాళ్ళిద్దరికి గొడవ కాదండి, అన్నదమ్ములకి, ఆయన పర్సనల్ స్టాఫ్ కి ఈయన పర్సనల్ స్టాఫ్ కి మధ్య గొడవ చెప్పింది అమ్మాయి. అంటే ఈ పర్సనల్ స్టాఫ్ మోహన్ బాబుకి ఒక బౌన్సర్లు, వీళ్ళకో బౌన్సర్లు, వాళ్ళకో బౌన్సర్లు, వీళ్ళందరూ కలిసి అక్కడ కొట్టుకుంటున్నారు అనేది బయటకు వచ్చిన ఎస్టాబ్లిష్మెంట్. సో కుటుంబంగా ఉండి వ్యవహారంగా సెటిల్ చేసుకుంటే మోహన్ బాబు గారు దీనిలో నుంచి బయటపడతాడు. లేకపోతే ఇది రకరకాల, అంటే తీగ ఆల్రెడీ